యూట్యూబ్ శ్రోతలకు ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తూ భగవద్గీత ప్రవచనములు ధారావాహిక 57వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. ప్రియ శ్రోతలారా, ఈరోజు భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగముల్లో 27వ శ్లోకం నుండి ప్రారంభిద్దాం. దాదాపు 31వ శ్లోకం వరకు అదే తర్వాయి కొనసాగుతూ ఉంది. ప్రశాంత మనసం హేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. ప్రశాంత చిత్తుడును రజోగుణ వికారములు లేనివాడును బ్రహ్మ రూపమును పొందినవాడును దోషరహితుడును అగు ఈ ధ్యాన యోగిని సర్వోత్తమమగు సుఖము పొందుచున్నది కదా. ప్రశాంత చిత్తుడు, ఇక్కడ ప్రశాంత చిత్తుడు అంటే మనం దేంతో పోల్చాలంటే ఉరుకులో పరుగులు నది అనేటువంటిది భూమి మీద ఉన్నంత వరకే. నది ఎంత గొప్పదైనా, ఎంత ఉద్ధృతమైన ప్రవాహంతో కూడుకొని ఉన్నప్పటికైనా, భూమిపైన ఉత్పాతాలను సృష్టించేదైనప్పటికైనా, సముద్రాభిముఖమైందంటే ఆటోమేటిక్ అనుకోకుండా అది ప్రశాంతమైపోతుంది. ఇది ఒక దృష్టాంతం అన్నట్టు. చిత్తము కూడా ఎప్పుడు ప్రశాంతమైపోతుందంటే దేహ తాదాత్మ్యతతో ఎప్పుడైతే మనసు ఉంటుందో, దేహానికి సంబంధించిన అవలక్షణాలన్నీ కూడా మనసు అనేటువంటి తెరపైన జరుగుతూ ఉంటాయి అన్నట్టు. చంచలత్వంతో కూడుకున్నటువంటి మనసు మరీ చంచలం కావడానికి ఏంటిది కారణం అంటే ముందు వస్తుంది దేహ తాదాత్మ్యతనే. ఇది బాగా అర్థం చేసుకోవాలి. సమగ్ర భగవద్గీత సారం ఒక్కటే, ఒకే ఒక్క మాట చివరి శ్లోకం లోపల వస్తుంది. సర్వధర్మాన్ పరిత్యజ్య అనే దగ్గర వస్తుంది. అశాంతికి కారణం లేనిది ఉన్నట్టు భావించడము, ఉన్నది లేనట్టు భావించడం. ఇది అశాంతికి కారణం అన్నట్టు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాము కదా, అట్లాగే ఉన్నది ఏమిటి? ఉన్నది ఏమిటి? ఉన్నది ఆత్మే. వాస్తవంగా దేహ తాదాత్మ్యతతో కూడుకొని ఉన్నప్పటికైనా కానీ, వాస్తవము లోపల దేహమును ఈ రకంగా అన్ని విధాల మహిమాన్వితంగా దేహము ఉన్నది అంటే దానికి కారణము ఆత్మే.
దేహం యొక్క ఉనికిని ఆత్మ లేకుండా ఊహించలేము. దేహం యొక్క ఉనికే ఆత్మ అన్నప్పుడు బాగా ఆలోచిస్తే దేహం గురించి పడుతున్న ఆరాటం అంతా అసలు దేహం అనేటువంటిది ఒక అస్తిత్వంలో ఉన్నదంటే ఆత్మతోనే ఉన్నప్పుడు ప్రత్యేకంగా దేహం జీరో. కానీ దేహంని హీరో అనుకుంటున్నప్పుడు అశాంతి. దేహ అశాంతి. కాబట్టి దేహము కాదు, దేహి అంటే దేహమును ధరించినటువంటి ఆత్మ ఏదైతే ఉన్నది కదా, అది నేను అనుకున్నప్పుడు నది సముద్రముతో కలిసిపోయినట్టు మనసు కూడా దేహ తాదాత్మ్యతను వదిలి ఆత్మోన్ముఖమైందంటే అక్కడ శాంతి కాదు కదా, విశేషమైనటువంటి శాంతి, ప్రశాంతి. అది ఎట్లా కనిపిస్తుంది? రజోగుణ వికారము లేనివాడును. రజోగుణం అంటే కార్యప్రవృత్తి. కార్యప్రవృత్తి అంటే ఈ మనసు యొక్క తృప్తి కొరకు ఎన్ని కార్యాలు ప్రారంభిస్తాడో మనిషి, అంటే ఎన్ని కార్యాలు ప్రారంభించినప్పటికైనా కార్యము జరగవచ్చు, కార్యపరిణామంగా ఫలము రావచ్చు, ఏమైనా కావచ్చు. కానీ ప్రశాంతత మాత్రం దొరకడానికి వీల్లేదు. కార్యప్రవృత్తి అంటారు దాన్ని. ఈ పని తర్వాత ఆ పని, ఆ పని తర్వాత ఈ పని, నేను ఎన్ని పనులు చేస్తున్నా అనేటువంటి భావం, అందరి మెప్పు పొందాలనేటువంటిది, లేదా ఇంకా కామోపభోగమే పరమ పురుషార్థంగా భావించి కామ ఉపభోగాల కొరకు, ఇంద్రియ విషయ సంయోగ సుఖాల కొరకు, తాత్కాలిక సుఖాల కొరకు కర్మ లంపటం ఏదైతుందో కదా, కార్యప్రవృత్తి అంటారు అన్నట్టు. అటువంటిది లేకపోవడం, రజోగుణ వికారంలో లేనివాడు. అప్పుడు వెర్రిగా ప్రవర్తించడు ప్రపంచ కార్యక్రమ వ్యవహారాల లోపల. ఎందుకు ప్రవర్తించడు అంటే, ఏది పొందినప్పటికైనా కానీ ఏ సుఖం కావాలనుకుంటున్నామో ఆ సుఖమే నీ స్వరూపమైనప్పుడు బయట వెతికేటువంటిది ఏమీ ఉండదు. బయటి కార్యక్రమాలు నిష్కామంగా ఆచరిస్తూ ఉంటాడు. ప్రారాబ్ధంకు దేహం అప్పగిచ్చేసి కాలానుగుణంగా నడుస్తూ పోతూ ఉంటాడు అన్నట్టు. ఎప్పుడు ఏ సమయంలో, ఏ కాలంలో ఏది తన విధియుక్త ధర్మమో దాన్ని ఆచరించడమే తన ధర్మంగా భావించి ముందుకు అడుగులేస్తాడు తప్ప, ఏదో సాధిస్తే కానీ నేను అది పొందగలను, శాంతి పొందగలను, సుఖం పొందగలను, ఇటువంటి భావముకు అతీతమై ఉంటాడు. కాబట్టి రజోగుణ వికారం లేనివాడును. ఎందుకప్ప? బ్రహ్మరూపమును పొందినవాడును. బ్రహ్మమేమిటిది, రూపమేమిటిది, పొందడం ఏమిటిది? వాస్తవం చెప్పాలంటే సర్వము ఖలు విధం బ్రహ్మ అన్నప్పుడు, ఆ సర్వము అన్నప్పుడు ఆ సర్వంలో నేను కూడా ఉన్నాను. సర్వం అంటే దృశ్యాలు రెండు కలిస్తే సర్వమైపోయినాయి అన్నట్టు. బ్రహ్మరూపమును పొందినవాడును. సర్వము ఖలు విధం బ్రహ్మ అన్నప్పుడు అంతా బ్రహ్మమయమే అన్నప్పుడు పొందేవాడు, పొందబడేది అనేటువంటి ద్వైతం అక్కడ ఉండదు. ఈ అద్వైత స్థితి అంటే ఉన్నదంతా పరబ్రహ్మం ఒక్కటే, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అనే జ్ఞానము ప్లస్ అనుభవము ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మరూపమును పొందడం అన్నట్టు. పొందినవాడును. బ్రహ్మము, దాని రూపము, దాన్ని పొందడానికి వీడొకడు, పొందడం ఒకటి, ఇవన్నీ త్రిపుటి ఉండదు అన్నట్టు.
పొందువాడు, పొందబడేది, ఇద్దరి మధ్య లోపల ఉండేటువంటి క్రియ, పొందడానికి చేసేటువంటి సాధన, ఈ మూడు త్రిపుటి అంటారు. ఈ మూడు సర్వము ఖల్విదం బ్రహ్మ అన్నప్పుడు పొందే నీలో నేనంటున్నది బ్రహ్మమే, పొందే నీలో నేనంటున్నది బ్రహ్మమే అయినప్పుడు ఇంకా బ్రహ్మరూపం అంటే ఏంటిది? నీలో నేనంటున్నటువంటి స్ఫురణనే బ్రహ్మమైనప్పుడు బ్రహ్మరూపం ఏంటి? నీ రూపమే బ్రహ్మరూపం. నీ రూపం ఉందంటే మహిమాన్వితమైన రూపం ఉంది. అందులోపల నుంచి ఆ బ్రహ్మ చైతన్యం వేరైపోతే రాతి మట్టి ముద్ద మళ్ళేం లేదన్నట్టు. ఎంత రూపం అంటే మానవుని యొక్క రూపము మామూలి యథో బ్రహ్మాండ తథో పిండాండ అన్నట్లు బ్రహ్మాండమంతటా ఎంత సాంకేతిక పరిజ్ఞానం వినియోగించబడ్డదో అంతకంటే ఇంకా గొప్ప సాంకేతిక పరిజ్ఞానం నీ రూపం లోపలన్నదన్నట్టు. నీ రూపమే నిరాకారమైనటువంటి పరబ్రహ్మం యొక్క సాకార రూపమే ఈ యొక్క దేహం. కాబట్టి దేహమే దేవాలయం అన్నారు అన్నట్టు. ఇంకా బ్రహ్మకు వేరే రూపం లేదు. ఏదైనా రూపం ఉందంటే నీ రూపమే బ్రహ్మరూపం అన్నట్టు. అందుకే అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, ఇవన్నీ మహావాక్యాలు మరిస్తే భగవద్గీత అర్థం కాదు. కాబట్టి పొందడం అంటూ ఏమీ లేదు. నేను దేహం అనుకునేటువంటి భావన నుంచి దాటిపోయి ఉండడం ఏదైతుందో బ్రహ్మరూపమును పొందినవాడును, దోషరహితుడును. ఏంటి దోషం? ఎన్నో దోషాలు జరుగుతూ ఉంటాయి. ఈ దోషాలన్నీ పక్కకు పెట్టేస్తే తప్పుడు భావననే దోషం. తప్పుడు భావననే దోషం. ఏంటిది? నాలో నేనంటున్న స్ఫురణ ఇంతకు నేనెవరు, పుట్టుకొక మొదలు ఏమిటి, దేహత్యాగం తర్వాత ఏమిటి, దేహములో ఏమిటి అని ఆలోచిస్తే అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్నేవ తత్రగా పరిదేవన. అంటే పుట్టుకకు పూర్వము ఏది ఉన్నదో పుట్టిన పిదప అదే ఈ దేహం ద్వారా ప్రకాశిస్తున్నది. పుట్టుకకు పూర్వం ఏది ఉన్నదో నీ పుట్టుకకు పూర్వం అదే పుట్టిన తర్వాత దేహములో ప్రకాశిస్తున్నది. ఈ దేహత్యాగం తర్వాత పూర్వం ఏదైతుందో తర్వాత అదే ఉంటుంది. మూడావస్థల లోపల కూడా ఆ బ్రహ్మమే, ఆ పరమాత్మనే, ఆ పరమాత్మ చైతన్యమే అయి ఉన్నప్పటికైనా కానీ దీని విస్మృతే నిజమైన దోషం. దీని యొక్క విస్మృతి, తత్వమసి అనేటువంటి తత్వమసి అంటే దీని యొక్క విస్మృతి, అసలు దాన్ని వైపు ఆలోచించకపోవడము, ఆ తత్వరహస్యం తెలుసుకోకపోవడమే ప్రధానమైన దోషం. దోషరహితుడును. అలాంటి దోషం నుంచి బయటికి వస్తేనే కానీ వాడు బ్రహ్మజ్ఞాని కాగలుగుతాడు. ఈ ధ్యానయోగిని ఏం ధ్యానం చేస్తున్నాడు? ఈ ధ్యానయోగి కేవలం కళ్ళు మూసుకొని ఏమీ రానివ్వకుండా ఏదో గాఢ నిద్ర లోపల ఉన్నట్టుంటే ధ్యానం కాదది. ధ్యానం అంటే మహావాక్యాలను ధ్యానించడము, అయమాత్మ బ్రహ్మభావమును, తత్వమసి 4 మహావాక్యాలు ఏవైతున్నాయి కదా, వీటి యొక్క రహస్యం ఏదైతున్నదో వీటి ధ్యానం. ఇంతవరకు దేహం యొక్క ధ్యానములు ఉన్నాం. ఇప్పుడు దేహముకు సాక్షిగా దేహానికి విలక్షణంగా ఉండేటువంటి ఆత్మ ఏదైతున్నది కదా, ఆ రహస్యం ఆత్మ జ్ఞానము యొక్క ధ్యాసల ఉండడమే ధ్యానయోగి. నిన్న చెప్పినాము, మనిషికి
ఏమి ధ్యానించాలి, ఏ ధ్యానం లోపల మనిషి ఉంటాడంటే ప్రపంచ వ్యవహారాల లోపల తన హోదా, ప్రపంచ వ్యవహారాల లోపల తాను ఆగర్భ శ్రీమంతుడైతే శ్రీమంతత్వం ధ్యానమే ఉంటుంది ఎప్పటికీ. తాను ఒక గొప్ప మంత్రివర్యుడైతే ఆ మంత్రిని అనేటువంటి ధ్యానమే ఉంటుంది ఎప్పటికీ. వేరే ధ్యానం ఉండడానికి వీల్లేదు. ఏది నీవు నాది నేను అనుకుంటున్నావో ఆ ధ్యానమే ఉంటుంది. ఒక గొప్ప వైద్యుడు అని అనుకో, చాలా గొప్ప వైద్యుడు, ప్రఖ్యాతిగాంచినటువంటి వైద్యుడు, నిరంతరము ఆయన యొక్క వైద్య జ్ఞానం యొక్క ధ్యానం లోపలనే ఉంటాడు అతను. కాకపోతే అంత ప్రసిద్ధిగాంచడానికి వీలుండదు అన్నట్టు. ఒక న్యాయవాది ఉన్నాడు అనుకో, చాలా సుప్రసిద్ధమైన న్యాయవాది, ఎప్పుడూ న్యాయం యొక్క ధ్యానం లోపలనే ఉంటాడు. నేను ఈ న్యాయం ఎట్లా ఇప్పించాలి, కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఏముంటాయి, నేనేం చేయాలి, నిరంతరం ఎవరు దేంట్లో నిష్ణాతుడై ఉంటాడో అతడికి ఆ విషయ జ్ఞానం యొక్క ధ్యానమే ఉంటుంది నిరంతరం. ఇది మానవ సహజం. అట్లాగే మహావాక్య మర్మాలు ఎప్పుడైతే అర్థమైపోతాయో నిరంతరం అదే ధ్యానం లోపల ఉంటాడు. మనసుకు ధ్యానం ఎటువంటిదంటే అది దుస్సంఘటనలు జరిగినా, జరగకూడని విపరీత ఏమైనా జరిగినప్పటికైనా కానీ ఆ మనసు ఆదాన్నే ధ్యానిస్తూ ఉంటుంది. అనుకూల సంఘటనలు ఏమైనా జరిగితే ఆ మనసు దాన్నే ధ్యానిస్తూ ఉంటుంది. ఇది మనసుకు ఉండేటువంటి అద్భుతమైన స్వాభావిక లక్షణం. ఇటువంటి మనసు ముందు బ్రహ్మజ్ఞానం వచ్చిందనుకోండి, పరమాత్ముని యొక్క అనుభూతికి సంబంధించినటువంటి గురుజ్ఞానం లభించిందనుకోండి, మనస్సు ఉండేటువంటి స్వభావం ఏది ఉన్నది ఏంటిదంటే అదే ధ్యానం లోపల ఉంటుంది ఎప్పటికీ. అట్లా ఏది సర్వస్వమని భావించబడుతుందో దాన్నే నిరంతరం మనసు ధ్యానిస్తూ ఉంటుంది. మనసుకు ఉండేటువంటి ఒక వరం ఇది. కాబట్టి ఈ వరాన్ని సద్వినియోగపరచుకోవాలంటే ఈ జ్ఞానం కూడా దాని ముందు, అంటే జ్ఞానము పొందినప్పుడు, ఆత్మజ్ఞానం పొందినప్పుడు సర్వము ఎప్పుడు నిరంతరము అయమాత్మ బ్రహ్మ భావన లోపలనే ఉంటుంది అన్నట్టు. అప్పుడు మనసు ఏమైపోతుంది, మనసు కూడా బ్రహ్మ చైతన్యం యొక్క అంశమే. కాబట్టి అక్కడ మనసుతో పాటు బుద్ధితో పాటు అన్నింటి లోపల కూడా ఆ బ్రహ్మ చైతన్యం ఒక్కటే. దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్, అంతే. అయమాత్మ బ్రహ్మ భావనని ఆ ధ్యాస లోపల ఉంటుంది. అదే ధ్యానం లోపల ఉండడం ఒక వరం మనసుకు. సర్వోత్తమము సుఖం. ప్రపంచ విషయాలు ధ్యానిస్తున్నప్పుడు అవి వస్తుంటాయి, పోతుంటాయి. వచ్చినప్పుడు వచ్చిన ధ్యానం ఉంటుంది, పోయినప్పుడు పోయిన ధ్యానం ఉంటుంది. మార్పులు చేర్పులతో కూడుకున్నాడు ప్రపంచమంతా. కానీ ఇక్కడ ఏదైతే ఉన్నదో ఆత్మానందం, ఆత్మసుఖం ఏదైతే ఉందో సర్వోత్తమమైనటువంటిది, అన్నిటికంటే ఉత్తమమైన పరమాత్మ వస్తువే. ఆ పరమాత్మనే దేహము ద్వారా ప్రకటితమవుతున్నటువంటిది పరమాత్మ చైతన్యమే. దేహాన్ని ప్రకాశింపజేస్తున్నది పరమాత్మ చైతన్యమే. దేహం అన్నప్పుడు మనసును ప్రకాశింపజేస్తున్నది, బుద్ధిని ప్రకాశింపజేస్తున్నది, ఇంద్రియాలను ప్రకాశింపజేస్తున్నది. అంతా కూడా ఆ పరమాత్మ చైతన్యం తప్ప సర్వం ఖలు విదం బ్రహ్మ అనేటువంటి మాట ఎప్పుడైతుందో అటువంటప్పుడు సర్వోత్తమమైన పరమాత్ముని యొక్క అనుభూతి సర్వోత్తమమైనటువంటి సుఖాన్ని ఇస్తూ ఉంటుంది. ఇలా ఆశ్చర్యం ఏమీ లేదు అనేటువంటి మాట. ఒక చిన్న ఎగ్జాంపుల్, జామున్, గులాబ్ జామున్ ఏదో తయారు చేసి మనము చక్కెర పాకు లోపల వేసేస్తాం. అది తెల్లారే వరకు మొత్తం ఏమైపోతుంది, చక్కెరనే చక్కెర అయిపోతుంది. అలా ఆశ్చర్యం ఏమన్నది ఏమీ లేదు. అట్లాగే
ఆత్మ విషయము గనక తెలుసుకుంటే పరమాత్మ విషయం తెలుసుకున్నట్టే, పరమాత్మను తెలుసుకుంటే ఆత్మను తెలుసుకున్నట్టే. ఎక్కడ ఏమున్నా మొత్తం నఖశిక పర్యంతము నీ దేహం లోపల పరమాత్ముని యొక్క మహిమనే. నీ ద్వారా కాంచబడుతున్నటువంటి విరాట్ విశ్వమంతటా పరమాత్ముని యొక్క దివ్యత్వమే. నీ దేహము దివ్యత్వమే. నీ దేహమును ప్రకాశింపజేస్తున్నది దైవమే, విశ్వాన్ని ప్రకాశింపజేస్తున్నది దైవమే. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఉన్నది దివ్యత్వం తప్ప ఇంకొకటి లేదు. వాసుదేవ సర్వమితి, సర్వం అన్నిట్లోపల వసించి ఉన్నది ఆ దైవమే. అందుకే ఆ దైవం యొక్క ప్రకాశం ఏదైతే ఉందో అదే దివ్యం. జ్యోతి ప్రకాశానికి ఉన్న సంబంధం అన్నట్టు దైవానికి దివ్యత్వానికి ఉన్నాడు. దివ్యత్వం స్థానం లోపల నీ దేహము ప్లస్ విశ్వం ఉన్నది దైవం, దాని యొక్క దివ్యత్వమే ఇదంతా మొత్తం అని చెప్పేసి ఇట్లా మాటికి ఈ శ్లోకాల లోపల ఎందుకు చెప్పబడుతున్నదంటే మనిషి ఇంకా ఎక్కడ పోవడానికి వీల్లేదు. ఎక్కడ పోయినా అక్కడ ఉన్నది బ్రహ్మమే అన్నప్పుడు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇది ఎట్లా ఉంటుందంటే, ఒక హాస్యం అనుకోండి, ఏమైనా అనుకోండి, అవగాహన కొరకు కొన్ని దృష్టాంతాలు అవసరం ఉంటాయి అన్నట్టు. నక్క జిత్తుల మారి, ఆ నక్క ఇట్లా ఒక ఉదాహరణ అనుకోవాలి మనం. ఆ నక్క భూదేవి దగ్గర రుణం తీసుకున్నది. భూదేవి దగ్గర అంటే భూమి దగ్గర రుణం తీసుకున్నది అన్నాడు. రుణం తీసుకున్న తర్వాత ఆ టైం వచ్చేసింది, తిరిగి చెల్లించేటువంటి సమయం వచ్చేసింది. ఆ సమయం వచ్చినప్పుడు ఏ గ్రామం లోపల భూదేవి ద్వారా రుణం తీసుకున్నదో ఈ గ్రామంలో ఉన్నా కాబట్టి భూదేవి పడుతుంది, ఇక్కడ రుణం తీసుకున్నాను అన్నట్టు. అది పారిపోవడానికి ప్రయత్నం చేసి ఎంతో ఒక 100 కిలోమీటర్ల దూరం పారిపోయింది అన్నట్టు. ఇప్పుడు చాలా దూరం ఉన్న ఆ ఊరిలో తీసుకున్నా కదా, ఆ భూమి అంటే ఊరుకు పరిమితం చేసి ఆలోచించేటువంటిది అన్నట్టు. అది ఆ ఊరే భూమి, ఇంకా వేరే భూమి లేదు. అక్కడ పోయిన తర్వాత కూడా డబ్బు తిరిగి చెల్లింపు తగాదా వచ్చేసింది భూదేవి. ఇంకెక్కడ పోదాం, తిరిగి భూగోళం అంతా తిరిగింది అది నక్క. ఎక్కడ పోయినా కానీ భూమి ఉంది కాబట్టి ఇంకా సమస్యనే లేదు. ఎక్కడ పోయినా అడగడమే ఉంది, తప్పించుకునే ఉపాయం లేదు. ఉంది ఎక్కడ పడితే అక్కడ భూమి ఉంది కాబట్టి అడుగుతా ఉంది. అయ్యో, ఇది భూమిని వదిలి సముద్రంలో పోవాలనుకున్నది అన్నట్టు నక్క. సముద్రంలో పోతే ఇంకా భూమి ఉండదు, అక్కడ అడిగేవాళ్ళు ఎవడని అనుకున్నాడు. అక్కడ పోయిన తర్వాత అక్కడ కూడా శబ్దం వస్తున్నది సముద్రం లోపల, నా అప్పు, నా రుణం ఎప్పుడు ఇచ్చేసే నా రుణం అని చెప్పేసి అక్కడ కూడా శబ్దం వస్తున్నది అన్నాడు. భూదేవి అడుగుతా ఉన్నది అక్కడ కూడా. అప్పుడు ఆలోచించిందరే ఇంకా లాభం లేదు, ఎందుకంటే ఈ సముద్రం కూడా భూమిపైనే ఉంది కదా, నేను ఎక్కడ తప్పించుకోగలుగుతా అని మళ్ళీ భూమి మీదకి వచ్చి ఆ రుణాన్ని చెల్లించుకొని క్షమాపణ వేడుకున్నాడు భూదేవికి. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఎట్లా అయితే ఈ ఎగ్జాంపుల్ ఉందో, ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఉన్నదంతా బ్రహ్మమే అయినప్పుడు బ్రహ్మానందమే మిగులుతుంది మనకు. మళ్ళీ ఉండదు అన్నట్టు. ఇంకా ఎక్కడ తప్పించుకొని పోలేము. మనసులో ఉండేటువంటి చైతన్యం అదే, ఇంద్రియాలను ప్రకాశింపజేస్తున్న చైతన్యం అదే, నీ బుద్ధి లోపల ఉండేటువంటి చైతన్యం అదే. ఆత్మ అనేటువంటిది నీ అన్ని మొత్తం నఖశిక పర్యంతం ప్రకాశింపజేస్తున్నది, విశ్వాన్ని ప్రకాశింపజేస్తున్నది. అంతటా అదే ఉన్నప్పుడు నీ ధ్యాస అట్లా మారకపోతే నీకు ఏం తెలిసినట్టు అనేది ఒక ప్రశ్న. అంటే పొందుచున్నది కదా, పొందవలసిందే కదా అని అర్థం అన్నట్టు. యుంజన్నేవం సదాత్మానం యోగి విగతకల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. ఈ ప్రకారముగా మనస్సు ఎల్లప్పుడూ ఆత్మయందే నిలుపుచు దోషరహితుడగు యోగి బ్రహ్మానుభవ రూపమైన పరమ సుఖమును సులభముగా పొందుచున్నాడు. జ్ఞానం అనేటువంటిది ఆత్మ జ్ఞానం అనేటువంటిది
గురుముఖంగా నీవు కరెక్ట్ విని శ్రవణం చేసి మననం చేయడానికి పూనుకుంటే ఎక్కడ చూసినప్పటికైనా కానీ అదే ఉంది. ఇంకా ఎల్లప్పుడూ ఆత్మయందే నిలుపుచ్చు. నిలపడం ఏంటిది? ఏ మనసును నిలపాలనుకుంటున్నావో ఆ మనసులో ఉన్నది బ్రహ్మ చైతన్యమే అన్నప్పుడు ఇంకా ఆ మనసు ఇంకా దేని లోపల పోయి నిలబడుతుంది మొత్తం మీద. మనసులో ఉన్నదే బ్రహ్మ చైతన్యం. శవం లోపల మనసు చైతన్యం పైన ఏమి లేవన్నట్టు. మనసు చలిస్తున్నది అంటే కూడా చైతన్యమే కారణం. బుద్ధి ఆలోచిస్తున్నదంటే కూడా చైతన్యమే కారణం. ఎక్కడ పడితే అక్కడ ఉన్నది బ్రహ్మతత్వమే, బ్రహ్మ చైతన్యమే అనేటువంటిది అక్షర సత్యం. వేద శాస్త్ర పురాణ ఇతిహాసాలు అన్నీ కూడా ఈ సత్యాన్ని నీకు అందించేటందు కొరకే, అందించిన తర్వాత అందులో నీవు స్థిరంగా నిలబడేటందు కొరకే చెప్పబడ్డే తప్ప మళ్ళేమీ లేదు. వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విద్యేవ చాహం 15వ అధ్యాయం 15వ శ్లోకం లోపల వస్తుంది. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తా స్మృతిర్జ్ఞానం అపోహనం చ. సర్వస్య చాహం హృది సన్నివిష్టో, అందరి హృదయాల లోపల విశేషంగా ఉన్నటువంటిది మత్త, దానివల్లనే స్మృతి మరుపు ఎరుక, మత్త స్మృతి జ్ఞానం, దానివల్లనే జ్ఞానం, అపోహనం అంటే అపార్థాలు ఏమున్నాయో మనోవికారాలు అన్నీ ఉన్నాయనుకుందాం. చేసేపటికి ఎన్నో మనోవికారాలు ఉన్నాయి. మనసు లోపల చైతన్యం లేకపోతే వికారం ఎక్కడ ఉంటుంది? గాఢ నిద్ర లోపల మనసులో ఏ వికారము లేదు. అట్లాగే అన్నిటి లోపల ఏంటిది అపోహనంచ, ఇవన్నీ కూడా ఏది లేకపోతే మనసు అస్తిత్వమే లేదో, ఏది ఉంటే మనసుకు అస్తిత్వం ఉన్నదో అది ఉంటేనే మనసున్నది. మనసున్నదంటే సంకల్ప వికల్పాలు ఉన్నాయి. సంకల్ప వికల్పాలు ఎలాంటి అంటే జలంలో తరంగాల మాదిరిగా అన్నట్టు, నీటిలో తరంగాల మాదిరిగా. నీటికి గాలి తాకిడి వచ్చిందంటే, గాలి తాకిడి జరిగిందంటే తరంగాలు వస్తాయి నీటి లోపల. ఇప్పుడు ఆ తరంగాలు నీరు లేకుండా రాలేవు. తరంగం అంటే వివేకంతో ఆలోచిస్తే జలాంశమే. నీటిని వదిలి తరంగం లేదు. తరంగం ఉందంటే నీరే ఉన్నది అక్కడ. కాకపోతే గాలి తాకిడైపోయిన తరంగాలు వస్తున్నాయి అన్నట్టు. అట్లాగే మనసు లోపల సంకల్ప వికల్పాలు ఏవైనా వస్తున్నాయి అనుకోండి, మొత్తం మీద ఏ వస్తున్నప్పటికైనా కానీ ఆ మనసు చైతన్యం ఏదైతే ఉందో మరీ ఆత్మే. ఇట్లా సర్వం ఖలు విదం బ్రహ్మ అంటే ఎక్కడ ఆలోచించినప్పటికైనా కానీ ఏం నిలకడలేని మనసు లోపల ఉన్నది కూడా చైతన్యమే. ఆ చైతన్యమే కనుక లేకపోతే ఆ నిలకడలేనితనం కూడా మనసుకు ఉండదు. ఇట్లా ఎక్కడెక్కడ మనసు తిరుగుతూ ఉంటే అక్కడక్కడ ఉన్నదంతా మనసు మూల చైతన్యమే పరమాత్మ అయినప్పుడు, బుద్ధి లోపల ఆలోచన శక్తే పరమాత్మ అయినప్పుడు వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం అంటే వేదములన్నిటి చేత తెలియబడువాడను నేనే, వేదము నిరంగిన వాడను నేనే అని పరమాత్మ 15వ అధ్యాయం లోపల చెప్తా ఉన్నాడు అన్నట్టు. ఇంద్రియాణం మనశ్చాస్మి అన్నాడు. అరే ఇంద్రియం లోపల మనస్సును నేనే అంటున్నాడు అంటే ఇంకా ఆ చైతన్యం లేకపోతే మనసు ఏం చేస్తుంది? ఏం చేయలేదన్నట్టు. గాఢ నిద్రని ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ రకంగా మనస్సు ఎల్లప్పుడూ ఆత్మయందే నిలుపుచ్చు. ఆత్మయందే నిలుపుచ్చు అంటే అరే మనసు లోపల ఉండే చైతన్యం ఈజ్ ఈక్వల్ టు ఆత్మ. ఆత్మే మనసు యొక్క చైతన్యం. అదే ఇంద్రియాణ మనశ్చాస్మి అన్నాడు అన్నట్టు. నిలుపుచ్చు, నిలపడం అంటే ఈ భావమే నిలపడం అన్నట్టు. దోషరహితుడగు యోగి. ఏంటి దోషం? నేనేమో దోషం. నాలో ఉన్నది ఏదో, ఆ బ్రహ్మము ఏదో,
నాలో ఉన్నది బ్రహ్మము కాదు, బ్రహ్మము నాలో లేదు అనుకోవడమే ముఖ్యమైన దోషం అన్నాడు. భ్రమ అని అంటారు దీనికి. భ్రమ అంటే బ్రహ్మము కానిది ఏదో ఉన్నది అని ఆలోచించడమే. బ్రహ్మము కానిది ఏదో ఉన్నది అనుకోవడమే నిజమైనటువంటి భ్రమ. అదే దోషం అంటారు అన్నాడు. దోషరహితుడగు యోగి అంటే ఈ దోషం అక్కడ ఉండదు, భిన్న భావన ఉండదు, అంటే కలిసిపోయి ఉంటుంది అన్నట్టు. యోగి అంటే మనసు లోపల ఉండేటువంటి చైతన్యమే బ్రహ్మ చైతన్యం అయినప్పుడు ఈ భావం వచ్చిందంటే అదే యోగా. బ్రహ్మానుభవ రూపమైన, మళ్ళీ ఏమంటున్నాడు, నీ అనుభవం ఏం కావాలి? బ్రహ్మమే నీ అనుభవం కావాలి. ఎందుకు? ఉన్నది అదే కాబట్టి. బ్రహ్మానుభవం అంటే బ్రహ్మమే నేనై ఉన్నాను అనేటువంటి అనుభవం. జస్ట్ లైక్ ఎగ్జామ్, ఒక ఉదాహరణ తీసుకుందాం. అనుభవం ఎట్లుంటుంది అనేటువంటి విషయానికి వచ్చేస్తే, ఎవరి హోదా ఏమున్నదో అదే వాని అనుభవం అయి ఉంటుంది. ఒక ఎమ్మెల్యే 5 సంవత్సరాల వరకు ఎన్నికైనడు. ఎన్నికైన ధృవీకరణ పత్రం చేతికి వచ్చి డిక్లేర్ అయినప్పటి నుంచి, చేతికి ఆ పత్రం వచ్చినప్పటి నుంచి తిరిగి ఆ కాలం, అసెంబ్లీ కాలం కానీ, పార్లమెంటు కాలం, ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, అది తీరిపోయేంత వరకు అతడి అనుభవం ఏముంటుందంటే, ఏమి అతడు ఉన్నాడో, ఏది అతడు పొందిండో అది అతని అనుభవం లోపల ఉంటుంది అన్నాడు. మామూలు మనిషిగా మాట్లాడలేడు. అతను ఎవరితో మాట్లాడినా ఆ వ్యక్తి ఎవరితోనైతే మాట్లాడాడో, కార్యకర్త ఎవరితో మాట్లాడాడో, ఆయనతో మాట్లాడిన వ్యక్తి ఎవరు అంటే ఎంపీ ఆర్ ఎమ్మెల్యే. ఇక్కడ కూడా ధృవీకరించుకుంటాడు విన్నవాడు, మాట్లాడినవాడు కూడా. అతడు కూడా అదే హోదా లోపల మాట్లాడతాడు. ఎక్కడ మాట్లాడినా జాగ్రత్తగా, నేను ఎమ్మెల్యేనున్నా, ఎంపీనున్నా, లేక మంత్రి ఉన్నా, ఏదైతే ఈ దాని నుంచి పక్కకు జరిగే ప్రసక్తే లేదు. బ్రహ్మానుభవం కూడా అటువంటిది. బ్రహ్మమును గురించి వాస్తవమైన జ్ఞానం నీకు వచ్చిందంటే ఆ జ్ఞానమే నీ యొక్క అనుభవం. అది న్యాచురల్గా, స్వాభావికంగా వస్తుంది. అనుభవ రూపమైన పరమసుఖమును సులభంగా పొందుచున్నాడు. నీ అనుభవమే, నీ ఆత్మే పరమాత్మ అయినప్పుడు అప్పుడు ఆ జ్ఞానం ద్వారా అట్టి జ్ఞానం ద్వారా వచ్చేటువంటి సుఖం కూడా పరమసుఖమే అవ్వడానికి అవకాశం ఉన్నది. సులభంగా పొందుచున్నాడు. అయిపోయాయి, సులభంగానే పొందుచున్నాడు. కేవలం అజ్ఞానాలదే చమత్కారం. ఇక్కడ కలగంటున్నటువంటి వాడు ఘోరమైన పరిస్థితి లోపల కలగంటా ఉన్నాడు. వాడు కంటున్నవాడు మిథ్యాయండు, కలలో కనబడుతున్నవాడు సత్యమేడ కల ఉన్నంత వరకు చాలా ఘోరమైన పరిస్థితి లోపల కలబడతా ఉన్నది అన్నట్టు. ఆ మనిషికి ఏ రకంగా మళ్ళీ స్వస్థలానికి చేర్చాలి, ఎట్లా రావాలని కల లోపల అనుకుంటూ ఉంటాడు అన్నాడు. నేను ఎట్లా పోవాలి, ఇంతమందిని తప్పించుకొని ఘోరమైనటువంటి పరిస్థితులకు ఇరుక్కున్నా అనుకుంటానే మెలకువ ఎప్పుడు వచ్చిందో సులభంగా వానింటికి వాడు వచ్చినట్టు పోనే లేదు, వచ్చేదేమున్నది ఇంకా. కాబట్టి ఆత్మేతరమైంది ఏమీ లేనప్పుడు ఇంకా ఆత్మను పొందడం ఏమిటి? కేవలం ఆత్మ యొక్క స్వరూప స్వభావాలు ఏవి ఉన్నాయో తెలుసుకోవడమే ఆత్మజ్ఞానము అన్నప్పుడు సులభంగా పొందుచున్నాడు. దాని కొరకు పెద్ద కష్టపడవలసినటువంటిది ఏమీ ఉండదన్నట్టు. ఇక్కడున్నది సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. ఎట్లుంటుంది చూపు? యోగముతో కూడుకున్న మనస్సు గలవాడు. ఇంతవరకున్న మనసేమో అది దానికి ఏమి ప్రపంచం చూస్తున్నది, మనసు ఏమున్నది? ఒకటి మాటలు అర్థం చేసుకోవాలంటే ఇది మన యోగంతో కూడిన మనస్సు గలవాడును సమస్త చరాచర ప్రాణికోట్ల యందును సమదృష్టి గలవాడై తన్ను సర్వభూతములందున్న వానిని సర్వభూతముల తనయందున్న వానిని చూచుచున్నాడు. ఎంత సులభం!
యోగంతో కూడిన మనస్సు గలవాడును. మనసు ఏంటిదప్ప? నీకు యోగ విషయమే ముందుకొచ్చింది, పరమాత్మ జ్ఞానానుభవ విషయమే ముందుకొచ్చింది అంటే అది అనుభవం లోపల ఉంటాడు అన్నట్టు. జస్ట్ లైక్ వీడియో కెమెరా ముందు దృశ్యం ఏది ఉంటే అందులోపల అది రికార్డ్ అయిపోతుంది. మనసు కూడా అలాంటిదే. యోగంతో కూడుకున్న మనసుగా ఇంతవరకు చెప్పినటువంటి జ్ఞానముతో కూడుకొని దీనికి ఏది అన్నిటికంటే గొప్పనైంది అనేటువంటిది అనిపిస్తే దానితోనే మనసు కూడి ఉంటుంది. వ్యసనాలను గురించి ఒకసారి ఆలోచిద్దాం మనం. ఎట్లా కూడి ఉంటుంది మనసు అంటే మీకు ఇప్పుడు అర్థమైపోతుంది అన్నట్టు. ఒకడు పరస్త్రీ వ్యామోహమే, మనకి ఎప్పుడూ స్త్రీలంటే స్త్రీలు అంపటం లోపల ఉన్నాడు. అప్పుడు వాడు ఏం చేస్తాడు? వాని మనసు దేంతో కూడుకొని ఉంటుంది? అదే నడుస్తూ ఉంటుంది మన లోపల. కరుడు కట్టిన జూదారి ఉన్నాడు ఒకడు, జూదమాడేటువంటి వాడు, మట్కా ఇవన్నీ ఉంటాయి మొత్తం మీద. వాడు ఎప్పుడు వాని మనసు దేంతో కూడుకొని ఉంటుందంటే వాని వ్యసనము ఏదైతే ప్రధానమైనటువంటి వ్యసనం ఉన్నదో దాంతోనే మనసు కూడుకొని ఉంటుంది అన్నట్టు. మనసు ఎట్లా ఉంది చూడండి. మనసు నీటి మాదిరిగా ఉన్నది. అది చూడండి, నీరు దాని స్వరూప లక్షణం ఒక్కటే ఉంటుంది, నీటిది. కానీ పంటలకు పెట్టే ముందు ఏ పంటకు నీరు పెడతామో, ఏ బీజాలు వేసి దానికి పెంచడానికి ఏదైతే మనం నీరు పెడతా ఉంటాం కదా, ఆ దాని స్వభావాన్ని బట్టి నీరు అప్పటికప్పుడు అట్లా మారిపోతుంది అన్నట్టు. ఉదాహరణకి మిరప పంటకు నీరు పెట్టినామనుకోండి, ఆ నీరు ఏమైపోతుంది? ఆ సహచర్యం వల్ల ఆ నీరు కారం అయిపోతుంది. చెరుకుకు నీరు పెట్టినాం అన్నట్టు, అవే నీటిని ఒకరోజు చెరుకుకు పెట్టేసినాము. చెరుకుకు పెడితే ఆ నీరు ఏమైపోయింది? తీయగైపోయింది. ఇలా కారమైంది, అలా తీయగైంది. అంటే దానికి ఏది అందితే తద్రూపం అందుతుంది అన్నట్టు నీరు. దాని ముందు ఏ బీజం ఉంటే ఆ బీజ స్వభావంగానే దాని రకంగా నీరు ఎట్లయితే తయారైపోతుందో దాని లోపల ఉండేటువంటి నీరు బయట ఉన్నప్పుడు దాని స్వభావం దానికి ఉన్న నీటి. కానీ పంట పొలాలకు మనం పారించినప్పుడు ఆ నీరే ఆ పంట ఏదైతే ఉంటుందో తద్రూపంగా నీరు ఎట్లా మారిపోతుందో యోగంతో కూడిన మనస్సు గలవాడును. మనసు అలాంటిది అన్నాడు. ఇప్పుడు దేంతో కూడుకున్నది అది? ఏది ఎక్కడున్నదో ఆ దేవుడు ఎక్కడునో, నేను ఎక్కడ వెతకాలనో, ఏం చేయాలనో అనేటువంటి దేహ తాదాత్మ్యత భావముతో ఉండి ఎక్కడో మరుగు లోపల దేవుడు ఉన్నాడు అనుకొని బెంబేలెత్తుతున్నటువంటి మనిషికి ఆత్మజ్ఞానం దొరికిందనుకో, అప్పుడు వాని మనసు ఏమైపోతుంది? యోగముతో కూడుకొని ఉంటుంది అన్నట్టు. వ్యసనాలు ఎట్లయితే వ్యసనాలతోనే కూడుకొని ఎట్లా మనిషి ఉంటాడో అట్లాగే మనసు ముందట యోగ జ్ఞానం కనుక అందిందంటే దాంతోనే కూడుకొని ఉంటుంది మనసు. మనసుకు ఉండేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి వరం అన్నట్టు ఉండువాడును. ఏంటి తప్ప యోగంతో కూడుకున్నాడంటే సమస్త చరాచర ప్రాణికోట్లయందును సమదృష్టి గలవాడై. దృష్టిం జ్ఞానమయం కృత్వ అంటే యోగం అంటే జ్ఞానం అన్నట్టు. పశ్చేత్ బ్రహ్మమయం జగత్. అప్పుడు యోగం అని దేన్ని అంటారంటే ఈ దృష్టి రావాలి వాడికి, ఈ దృష్టి లోపల ఇది రావాలన్నట్టు. సమస్త చరాచర ప్రాణికోట్లయందును సమదృష్టి గలవాడై, సమదర్శనము సమవర్తనము, దృష్టి మాత్రం సమంగానే ఉంటుంది అన్నట్టు. అది ఎట్లా ఉంటుంది? రావణుడు శత్రువు అయిపోయినప్పటికైనా కానీ రావణుని దేహాన్ని ప్రకాశింపచేసినటువంటి ఆత్మయే రాముని దేహాన్ని కూడా ప్రకాశింపజేస్తున్నాయి. ఇందులోపల వ్యత్యాసం ఏమీ లేదు. ఎట్లా నీటి మాదిరిగా రాముడు చెరుకు తోటలాకున్నాడు, ఆత్మ అదే సేమ్ ఆత్మ. ఇందులోపల అతడి ప్రవృత్తి ప్రకారంగా ఏమైపోయిందంటే అతడు చెరుకు తోట మాదిరిగాడు. రావణుడు ఏమైండు?
మిరప పంటలాగా అయిపోయాడు అన్నట్టు. కానీ రెండిటికి పారే నీరు ఒక్కటే. అట్లాగే ప్రపంచం లోపల అందరిలో ఉన్నది ఒకే ఆత్మ. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని. సమస్త చరాచర ప్రాణికోట్ల యందును సమదృష్టి గలవాడై. సమదృష్టి ఉండవలసి సనాతన ధర్మం యొక్క సొత్తు ఈ సమదృష్టి. సనాతన ధర్మము వ్యక్తిని శీల సంపత్తి ఆధారంగానే విభజిస్తున్నది తప్ప వాస్తవం లోపల అందరి లోపల ఉన్న ఆత్మ ఒకటే అనేటువంటి భావం దృఢంగా ఉంచుకొని వ్యవహారిక ప్రపంచం లోపల వాళ్ళు చేసేటువంటి దుష్కర్మలు సత్కర్మల ఆధారంగా ప్రవర్తిస్తూ ఉంటుంది అన్నాడు, వర్తనం చేస్తూ ఉంటుంది. దర్శనం లోపల మాత్రం రెండు ఒకటే అనేటువంటి విషయం మనము మరవకూడదు. చరాచర ప్రాణి కూడా సమదృష్టి కలవాడై సమంగా ఉన్నదే కదా. ఈ మతాలు ఇవన్నీ వచ్చేసి పిచ్చి పిచ్చి వ్యవహారాలు సలుపుతూ ఉన్నప్పటికైనా కానీ భూమండలం మీద ఉండేటువంటి ఎంత మానవులు ఉన్నారో ఆ మానవుల అందరి హృదయాల లోపల వెలుగుతున్నది ఒకే చైతన్యం అనడానికి సాక్ష్యం ఏమిటంటే అందరి కళ్ళు అక్కడే ఉన్నాయి, అందరి కడుపు అట్లాగే ఉన్నది, అందరి చెవులు అక్కడే ఉన్నాయి. ఒకే మూస లోపల నుంచి బయటికి వచ్చినటువంటి ఇవన్నీ అందరి లోపల ఉన్నది ఒకే ఆత్మ కాబట్టి అందరి ఇంద్రియ విషయ భోగాలు ఒకే రకంగా ఉన్నాయి, అందరి చావు పుట్టుకలు ఒకే రకంగా ఉన్నాయి, అందరి యొక్క సుఖ సంతోషాలు దుఃఖాలన్నీ కూడా ఒకే రకంగా ఉన్నాయి. ఇలా ఎలాంటి వ్యత్యాసం లేదు. కారణం ఏంటిదంటే అందరిలో వెలుగుతున్నది ఒకే ఆత్మ. ఇది దర్శనం. వర్తనం ఏంటిదంటే వాళ్ళు చేస్తున్నటువంటి కర్మలను బట్టి వర్తనం ఉంటుంది. అది సృష్టి నియమమై ఉన్నది అన్నట్టు. పంచభూతాలు ఒకే తత్వం లోపల నుంచి వచ్చినప్పటికైనా కానీ వాటి యొక్క వర్తనం ఎట్లయితుందంటే ఎక్కడైనా మనకు మంట బాగా ప్రజ్వలింపజేయాలి, మంటను మనం చలిగాపుకోవాలంటే గాలి అవసరం ఉంది మంటకు. వంటలు చేస్తున్నటువంటి కట్టెలతో వంటలు చేస్తున్నప్పుడు కూడా గాలిని ఆహ్వానిస్తాం మనం. ప్రజ్వలింపజేయాలంటే గాలి కావాలి తప్పకుండా మనకు. మంటను ఆర్పాలంటే నీరు కావాలి. ఐదు ఒకే తత్వం లోపల నుంచి వచ్చినప్పటికైనా కానీ ఒకటేమో ఆర్పడానికి పనిచేస్తుంది, ఒకటేమో ప్రజ్వలింపజేయడానికి పనిచేస్తుంది. పంచభూతాలు ఒకే తత్వం లోపల వచ్చేసినాయి. ఎట్లా ఆ ప్రకృతి యొక్క నియమం ఉందో అంతఃకరణ నియమం కూడా అట్లాగే ఉందన్నమాట. అందరూ ప్రకాశింపజేస్తున్న ఆత్మ ఒకటే అయినప్పటికైనా కానీ వ్యవహారికంగా దర్శనం లోపల అట్లా ఉండి వ్యవహారికంగా దుష్కృతులు సత్కర్మనిష్ఠులు దుష్కర్మనిష్ఠులు అనేవి రెండు ఉంటాయి. ఆ ప్రకారంగా నడుస్తూ ఉంటుంది అన్నట్టు మొత్తం మీద. కానీ దృష్టి మాత్రం ఒకటే, సమదృష్టి గలవాడై తన్ను సర్వభూతములందు ఉన్నవానిని గాను. అయం ఆత్మ బ్రహ్మ వచ్చేసి ఇక్కడ తన్ను అంటే తనను నేను సర్వభూతములందు ఉన్నవానిని గాను. అతనేనంట సర్వభూతాల లోపల ఉన్నాడు. తర్వాత సర్వభూతంలో తన యందున్న వానిని గాను చూచున్నాడు. ఎట్లా సాధ్యం ఇది అనే మాటకు వస్తే అట్లాగే ఉంది తత్వం. చిన్న ఉదాహరణ మీకు, తన యందున్న వానిని చూచున్నాడు. ఏంటి చిన్న ఉదాహరణ అంటే వృక్ష బీజ న్యాయం లోపలికి వెళ్ళిపోవాలి మనం. ఒక బీజం మనం వేసిన తర్వాత అది మహావృక్షంగా మారింది. ఒక మామిడి పండ్ల చెట్టు మారింది అన్నట్టు. మొత్తం ఒక బీజం నుంచి జామ చెట్టు మామిడి చెట్టుగానే మారింది అన్నట్టు. ఆ బీజం చిన్నదే మనం వేసినప్పటికైనా కానీ అనుకోండి, ఆ బీజం ఏమనుకుంటుందంటే ఈ చెట్టుకున్న ప్రతి పండు లోపల నేనున్నా అంటది అన్నట్టు. చెట్టు లోపల ప్రతి పండు లోపల నేనున్నా. చెట్టు ఏమనుకుంటుంది, ప్రతి బీజం లోపల కూడా నేనున్నా. బీజంతోనే వృక్షం ఉందా, వృక్షంతో బీజం ఉందా అంటే బీజంతోనే వృక్షం ఉంది, వృక్షంతోనే బీజం ఉన్నది. ఎట్లాగో ఇక్కడ తన్ను సర్వభూతములందు ఉన్న వానిని గాను. ఆ బీజం ఏమని కూడా అన్ని ఫలాల లోపల నేనే ఉన్నా అనుకుంటుంది అన్నట్టు. అట్లా అనుకోవచ్చు మనం కూడా. ఏ ఆత్మ నీ లోపల ఉన్నదో అది మరేదో ముక్కలై లేదు. ఆ పరమాత్మ చైతన్యమే. బింబ ప్రతిబింబవాదం ప్రకారంగా నీ లోపల ఏ ప్రతిబింబం ఉన్నదో అదే ప్రతిబింబము ప్రతి కుండ లోపల ఉండేటువంటి నీళ్ళల్లా ఎట్లయితే వ్యక్తమవుతున్నదో
ఏది నా లోపల ఉన్నదో ఆ నా లోపల ఉన్నది అన్నిటి లోపల ఉన్నది, అన్నిటి లోపల ఉన్నదే నా లోపల ఉన్నది. ఇట్లా సర్వభూతంలో తనయందు ఉన్నవానిని గాను అంటే నీ లోపల ఉండే ఆత్మ ఏదైతే ఉందో అదొక అంశం కాదు, అది బ్రహ్మ చైతన్యమే. అది కేవలం ఆత్మని ఎందుకు కనబడుతున్నదంటే నీ దేహాన్ని ప్రకాశింపజేస్తున్నది కాబట్టి జీవ చైతన్యం ఆత్మ చైతన్యం అన్నమన్నట్టు. కానీ వాస్తవంగా ఆ బ్రహ్మమే నీ ద్వారా వ్యక్తమైపోతున్నది కాబట్టి నీ లోపల ఉన్నటువంటి బ్రహ్మ చైతన్యమే అన్నిటి లోపల ఉన్నది, అన్నిటి లోపల ఉన్నది నీ లోపల ఉన్నది అన్నాడు. ఈక్షతే యోగయుక్తాత్మ సర్వభూతంలో తనయందు ఉన్నవానిని కానీ చూస్తున్నాడు. వృక్షబీజ న్యాయమే దీనికి చాలా సూటబుల్ ఉంటుంది. వృక్షం అనుకుంటుంది నా ద్వారానే ఫలాలు ఉన్నాయని చెప్పేసి, బీజం అనుకుంటుంది నా ద్వారానే వృక్షం ఉన్నదని చెప్పేసి. రెండూ నిజమే. నా ఆత్మని అందరి లోపల వెలుగుతున్నానంటే నిజమే, అందరి ఆత్మ నా ఆత్మ ఒక్కటే అనుకోవడం అనే ఆ మాట కొరకే ఇది వచ్చిందన్నట్టు. ఉన్నది ఒకటే, బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే, చెప్పే వైవిధ్యం అన్నట్టుది మొత్తం మీద. ఇంకా రేపు కొన్ని చాలా ముఖ్యమైనటువంటి శ్లోకాలు ఉన్నాయి ఇందులోపల. ఇంకా ముందు వచ్చేటువంటి సాధనకు సంబంధించినటువంటి ఈ స్థితి నిలుపుకునేటందు కొరకు మనసు ఎట్లా ఇబ్బంది పెడుతుంది, ఏమైపోతుందని చెప్పేసి కూడా ఉన్నది. వీడియో చాలా పెద్దగా అయిపోతుంది కాబట్టి ఈ పొద్దు 29 వరకే, 30 నుండి రేపు మాట్లాడదాం. ధన్యవాదాలు.